మా ఇంటికి ఎవడో చేతపడి చేసేసాడు. ఇంటి ముందర నిమ్మకాయలు వేసేసారు, పసుపు కుంకము అక్షంతులు కోడిగుడ్డు పగలగొట్టేసేసారు. మా ఇంట్లో వాళ్ళు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఉన్నట్లు ఏమైందో ఏమో తెలీదు, ఎవరో చేతపడి చేసినట్లు మాకంతా చెడుపు జరుగుతోంది. స్వామి దగ్గరికి, ఆస్ట్రాలజర్స్ దగ్గరికి, పురోహితుల దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మీకెవరో చేతబడి చేశారు, అందుకే మీరంతా ఇంత బాధపడుతున్నారు. ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఈ హోమం చేయండి, ఆ హోమం చేయండి, ఇంత మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది అనేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, చేతబడులు అంటే ఏంటి, భూత ప్రేత పిశాచ డాకిని సాకినీలు మనకు ఎలా మనల్ని కనెక్ట్ అవుతుంది, ఎక్కడ కూర్చుంటుంది మన శరీరం పైన, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఆరా గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఆరాని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా లాక్ చేయాలి, ఆరా యొక్క విశిష్టత ఏంటి, ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఏ ఏ శక్తులు మనలోనే ఉంటుంది, ఏ ఏ దుష్ట శక్తులు మనకు దూరం అవుతుంది అనేసి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరైనా తెలుసుకోకుండా ఉన్నారు అంటే కింద లింక్స్ ఇస్తున్నాము, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అప్పుడు ఆరా గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న రీక్యాప్తో ఆరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ చేతబడుల్ని వీటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అన్నది నేర్చుకుందాం. ఆరా మన శరీరం చుట్టూ ఉన్న లేయర్, ఒక అయస్కాంత వలయం. మనకు శరీరంలో ఇన్నర్ ఆరా అని, ఔటర్ ఆరా అని రెండు ఉంటుంది. ఇన్నర్ ఆరా అంటే ఏంటి, అదేనండి మన 7 చక్రాలు, 7 చక్రాస్. మరి ఔటర్ ఆరా ఇది ఎవరికి కనిపించదు. ఇన్నర్ ఆరా ఎవరికి కనిపించదు, ఔటర్ ఆరా కూడా ఎవరికి కనిపించదు. ఔటర్ ఆరా 6 అడుగుల నుంచి 8 అడుగుల వరకు మన శరీరం చుట్టూ కవర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆరా 6 నుంచి 8 అడుగులు ఉంది. మనం ఆల్రెడీ ప్రొటెక్షన్ చేయడం నేర్చుకున్న దానివల్ల మన ఆరా 4 అడుగుల వరకు మన చుట్టూ సరౌండ్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకా 2 అడుగులు ఉంది కదా, అక్కడ కూడా నెగటివ్ ఎనర్జీ కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి కదా, బికాస్ అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డే, అయస్కాంత వలయమే, అందులో కూడా నెగటివ్ ఎనర్జీస్ కూర్చుంటుంది. మరి అవన్నీ ఎలా క్లియర్ చేయాలి, మనకు అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, విశ్వం నుంచి. మనం మెడిటేషన్ చేసినా, జపం చేసినా, మంచిగా ఆలోచించిన విశ్వం నుంచి మనకు శక్తి వస్తుంది. మనకు శక్తి రాగానే ఏం చేస్తాము, ఆ సంతోషం, ఆ దివ్య శక్తి మనలో ప్రవేశించగానే సంతోషం, ఇది అందరికీ చెప్పేసేయాలి, అందరితో నేను పంచుకోవాలి, నేను అందరితో బాగా మాట్లాడాలి అనేసి వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది మనల్ని చూసి కుళ్ళుకొని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేసి స్టార్ట్ చేసి మాట్లాడతాం. మన శరీరంలో దివ్య శక్తిని స్వీకరించిన తరువాత మన శరీరంలో శక్తి ఎలా వెళ్తుంది బయట, మనము ఒకరితో మాట్లాడడం ద్వారా. ఎలాగైతే కూల్ డ్రింక్లో స్ట్రా వేసుకొని తాగుతూ ఉంటే ఆ శక్తి లోపలికి వెళ్ళిపోతుందో, అలానే మనం మాట్లాడడం ద్వారా వాళ్ళు మన శక్తిని స్ట్రా వేసుకొని పీల్చినట్లు మొత్తం పీల్చేస్తారు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు మన దగ్గర నుంచి పాజిటివ్ శక్తిని ఎలా లాగేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న చెడు శక్తిని కూడా మన శరీరం అలానే లాగుతుంది. అందుకే మనము ప్రొటెక్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతాం కాబట్టి మన శక్తి అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత, అరే నేను ఇందాక ఇంత సంతోషంగా ఉన్నాను, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాను, ఉన్నట్టుండి నాకేమైంది, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు దిష్టి తగిలింది అనేసి ఆలోచిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది దిష్టి, మనలో ఉన్న శక్తి, దివ్య శక్తి మొత్తం మనం కోల్పోయామంటే మనము డీలా పడిపోతాము. కాబట్టే మనకు అలా అనిపిస్తుంది. దానికి దిష్టి అన్న ఒక పేరు పెట్టేసి మనము వాడుకలోకి తీసుకొని వచ్చేసాం. ఇలా ఒకరి ఎనర్జీస్ ఒకరిది ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారిలో ఉన్న చెడు ఎనర్జీ మనం సక్ చేస్తాము, మనలో ఉన్న దివ్య శక్తిని వాళ్ళు స్వీకరించి వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ చెడు శక్తి మనం తాకడం ద్వారా, మనం తీసుకోవడం ద్వారా మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము. దీనికి అన్నిటికీ కారణం ఏంటి, మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, యూనివర్స్లో నుంచి దివ్య శక్తి మన సహస్రార చక్రంలో నుంచి లోపలికి వస్తుంది. సహస్రార చక్రంలో నుంచి దివ్యశక్తి రావాలన్నా ముందు అది ఆరాని టచ్ చేసే రావాలి. ఆ దివ్యశక్తి లోపలికి వస్తుంది, ఆరా నుంచే బయట వెళ్ళాలి కూడా. కాబట్టి మన ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకున్నామంటే ఈ దివ్యశక్తి మనకు కావలసిన శక్తి మనలో స్టోర్ చేసుకొని మిగిలిన శక్తిని వేరే వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు స్వీకరించగలరు.
మరి ఈ 6 నుంచి 8 అడుగులే ఉంటుందా? లేదు. మీరు చేసే జపాలు, తపాలు, హోమాలు, మంచి పనులు, ధ్యానము, పూజలు, వీటి వల్ల మీ ఆరా 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు, ఒక్కొక్కసారి ఒక ఊరినే విస్తరిస్తుంది మీ ఆరా. మీరు ఆ ఊరిలో అడుగు పెట్టగానే మీ ఆరిక్ ఫీల్డ్లోకి ప్రజలందరూ రావడం వల్ల తెలిసి తెలియకుండానే వారు కూడా మారిపోతారు. ఎలాగైతే మీరు ఇప్పుడు 4 feet ఆరాని క్లెన్స్ చేస్తూ మీ ఇంట్లో వాళ్ళని ఎలా మారుస్తున్నారో, అలానే మీరు చేసే పుణ్యకార్యాల వల్ల, ధ్యానాల వల్ల మీ ఆరా స్ట్రాంగ్ అయ్యి ఒక ఊరినే మార్చేస్తుంది. మరి దీన్ని ఒక చిన్న ఉదాహరణతో, అందరికీ తెలిసిన ఉదాహరణతో చూద్దామా? అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మర్చిపోయారు. ముందు ఎవరికైనా చేతబడులు జరిగింది, దెయ్యం పట్టింది, దిష్టి తగిలింది అంటే ముందు ఏం చేస్తారు? ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మనిషితో పాటుగా వేపాకు, నిమ్మకాయ, కర్పూరం తీసుకొస్తారు. వేపాకు తీసుకొస్తానే వారు వేపాకుతో ఏం చేస్తారు? ఎదుటిన కూర్చొని ఉన్న వ్యక్తికి ఇటు పక్క నుంచి ఇలా తీస్తారు. గుర్తుందా మీ అందరికీ? నిమ్మకాయతో దిష్టి తీస్తారు. అది ఆల్రెడీ హారతి తీసిన విధంగానే తీస్తారు. హారతి తీసేటప్పుడు ఎలాగైతే దేవుడికి హారతి ఇస్తూ మన ఆరాన్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఈ నిమ్మకాయ ద్వారా కానీ కర్పూరం ద్వారా కానీ వాళ్ళు దిష్టి తీసినప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మరి ఇలా చేతబడులు, క్షుద్ర పూజలు, క్షుద్ర విద్యలంతా చేసి వాళ్ళు ఒక ఎనర్జీని పంపిస్తారు కదా, ఆ ఎనర్జీ ఎక్కడ కూర్చుంటుంది? మన ఆరాలో కూర్చుంటుంది. మన ఆరాలో కూర్చొని అది దాని శక్తిని, దాని నెగటివ్ ఎనర్జీని మన మనసుకి టచ్ అయ్యే విధంగా పంపిస్తూ ఉంటుంది. మన అనాహత చక్రానికి దాని యొక్క నెగటివ్ ఎనర్జీ పాస్ చేస్తుంది. మన ఎనర్జీస్ డిస్బ్యాలెన్స్ అవుతూ మన ఆలోచించి మన శక్తిని కోల్పోయి మన ఆరోగ్యాన్ని కూడా మనము పూర్తిగా పాడు చేసుకుంటాము. మరి దీనన్నిటికీ కారణమైంది ఎవరు? ఏంటి? మన ఆరా. మన ఆరాని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఏం చేయాలంటే మనము ఆరాని ఫస్ట్ క్లెన్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మన శరీరం అంతా తీసి క్లెన్స్ చేసి బయట పడేసేయాలి. ఆరాని క్లెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆరాని లాక్ చేయడం. లాక్ చేయడానికి మనకు క్రిస్టియన్స్ వేస్తారు కదా సిలువ, వాళ్ళు అనాహత చక్రం వరకు మాత్రమే వేస్తారు. మనము సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఒక స్ట్రైట్ లైను, ఎడమ పక్క నుంచి కుడి పక్క వరకు ఒక అడ్డగిర్ర గీసి లాక్ చేస్తాం. ఈ సింబల్నే ఉద్రేక సింబల్ అంటారు. ఈ సింబల్కి ఎటువంటి అట్యూన్మెంట్ అవసరం లేదు. ఈ సింబల్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ సింబల్ వెయ్యగానే మన శరీరం చుట్టూ మనకు యూనివర్స్ నుంచి, విశ్వశక్తి నుంచి వచ్చిన దివ్య శక్తి మన నుంచి బయటకు వెళ్ళదు, మన లోపలే ఉంటుంది. కాబట్టి మనము ఉద్రేక సింబల్తో లాక్ చేస్తాము. లాక్ చేసిన తరువాత ప్రొటెక్ట్ చేయడానికి చూపుడు వేలు, బొటన వేలు, మధ్య వేలు తీసుకొని గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, మీ ఇష్టదేవతా మంత్రం, మీ గ్రామ దేవతా మంత్రం, లేదా మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రం ద్వారా ఇలా 3 సార్లు తిప్పి ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ ఇక్కడ ఒక ముడి వేస్తాము. ఇలా 3 సార్లు వేయడం వల్ల మనం ఆల్రెడీ లాక్ చేసి మన శక్తిని లోపల పెట్టుకున్నాం. తరువాత మన ఇష్టదేవతను పిలిచి ఆ శక్తిని ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె యొక్క మంత్రంతో మనము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇలా చేయడం వల్ల మన ఎనర్జీస్ వేరే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినా మన ఎనర్జీస్ మన నుంచి దూరం వెళ్ళవు. ఇది నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ప్రతి 2 గంటలకి ఒక్కసారి అందరూ ఆరా క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సిందే. అప్పుడే మీ ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ థాట్స్, నెగటివ్ వైబ్స్, ఇలా చేసిన క్షుద్ర పూజలు, మంత్రాలు ఇవన్నీ మీ నుంచి దూరం అయిపోతుంది. చేతబడులు కూడా
చేసినా కూడా అవి మీ దగ్గరికి వచ్చి కూర్చోలేవు. చెట్టు పైన ప్రేతాత్మ ఎలా కూర్చొని ఉంటుందంటారో మన ఆరా పైన అలా కూర్చొని ఉంటుంది. ఆ ప్రేతాత్మని తీసి పక్కన పడేసామంటే మన ఆరా శుద్ధిగా ఉంటుంది కదా, దానికోసమే క్లెన్స్ చేసి తీసి పడేయాలి. కాబట్టి ప్రతి 2 గంటలకి ఒకసారి అందరూ ఆరాని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్నది కొత్త విషయాన్ని నేర్పిస్తాం. ఇప్పటి వరకు మనము ఆరాని ప్రొటెక్ట్ చేయడం ఎలాగా అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆరాని ఓపెన్ చేయడం ఎలాగా కూడా నేర్చుకుందాం. ఆరాని ఎక్కడ ఓపెన్ చేయాలో, బట్ ఇది రికమెండెడ్ కాదు, అందరికీ కాదు. కానీ పుణ్యస్థలాలకి, గుడికి లేదా ఆశ్రమాలకి, సిద్ధుల దగ్గరికి, పీఠాలకి వెళ్ళినప్పుడు వాళ్ళ శక్తి మన శక్తి వేరుగా ఉంటుంది. వాళ్ళ శక్తిని మనము ఆహ్వానించడానికి మన ఆరాని ఓపెన్ చేసుకోవచ్చు. అలానేసి ఫంక్షన్స్కి, నామకరణాలకి, పెళ్ళిళ్ళకి పైనుంచి కింద వరకు నగలు దిగేసుకొని పోయి నేను ఆరాని ఓపెన్ చేసుకుని వెళ్తాను, అందరి ఎనర్జీస్ అందరి పొగడ్తలు నాకు వస్తుందంటే మరుసటి రోజు కూడా అవసరం లేదు, అరగంటకు ఒకసారికి వచ్చి కింద పడిపోతారు. అలా చేయకండి. ఓన్లీ పుణ్యక్షేత్రాలకి, గుళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆరాని ఓపెన్ చేయాలి. ఆరాని ఎలా ఓపెన్ చేస్తారు? మూలాధార చక్రం దగ్గర నమస్కారం పోజ్లో పెట్టుకొని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా చెట్టుని తీసినట్లు మనము ఆరాని తీస్తాము. ఆరాని ఓపెన్ చేసిన తర్వాత ఇది గుళ్ళకు వెళ్ళినప్పుడు మాత్రమే శ్రేష్టము. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, గుళ్ళకు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ఆరాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గుడి నుంచి బయటకి రాగానే ఆ శక్తిని స్వీకరించింటుంది కదా, వెంటనే లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోండి. ఎక్కువ జనాలు ఉన్నారు, నేను ఇలా చేస్తే వాళ్ళు నన్ను ఏదైనా అనుకుంటారు అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరే ఊహించుకొని మీకు మీరుగా 3rd ఐతో ప్రొటెక్ట్ చేసుకోండి. అది మీకు మాత్రమే కాదండి, మీ ముందు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని భావించి మీ పిల్లలకి, ఇంటిళ్ళ పాదికి ప్రతి ఒక్కరికి మీరు ఆరాని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయొచ్చు. అలానే మీ గృహానికి చేసుకోవచ్చు, మీ ఆఫీస్లో వర్క్ ప్లేస్కి చేసుకోవచ్చు, మీ షాప్కి చేసుకోవచ్చు. ప్రతి విషయానికి మీ నుంచి చాలా దూరంగా ఉన్న మీ ఇంటి సభ్యులకి కూడా మీ ముందరే ఉన్నారు అని భావించి మీరు ఆరాని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి 2 గంటలకి ఒకసారి ఖచ్చితంగా చేయాలి. మరి ఆరాని లాక్ చేయడం నేర్పించాను, ఆరాని ఓపెన్ చేయడం నేర్చుకున్నాం. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మన ఎనర్జీస్ టు అండ్ ఫ్రో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకున్న సిల్వర్ లింక్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఆ సిల్వర్ లింక్ని కార్డ్ అని అంటారు. ఆ కార్డ్ ద్వారానే మన ఎనర్జీస్ ఇటుపక్కది అటుపక్కకి, అటుపక్కది ఇటుపక్కకి వస్తుంది. అందుకే ఒకరోజు బాగున్నవారు నెక్స్ట్ డే డల్ అయిపోతూ ఉంటారు. మరి ఇలా కాకుండా ఎప్పుడు సంతోషంగా, దివ్యత్వంతో, ఆధ్యాత్మికంగా ఉండాలి అనుకున్న వారు నిద్రపోవడానికి ముందు ఖచ్చితంగా కార్డ్స్ని కట్ చేయాలి. కార్డ్ని కట్ చేయడం ఎలాగా? 2 చేతులు, మన 2 చేతులే కత్తులు ఇలా ఎక్స్ లాగా పెట్టి నేను పొద్దున నుంచి ఎవరెవరినైతే కలిశానో వారందరితో నేను నా కార్డ్ని కట్ చేస్తున్నాను అనేసి, ఇది కత్తులు అనుకొని దారాన్ని కత్తితో ఎలా తీస్తారు అలా కట్ చేయాలి 3 times. ఇలా కట్ చేసిన తర్వాత మీ దారం మీ వైపు ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి మీ ఇష్టదేవత శక్తి యొక్క కార్డ్తో కనెక్ట్ చేయండి. అప్పుడు అమ్మవారి దగ్గర నుంచి ఎప్పుడు దివ్యశక్తి ఫ్లో అవుతుంటుంది కాబట్టి ఆ దివ్యశక్తి మీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు, అన్ని చక్రాలకు, మీ ఆరాని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. దయచేసి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు నేర్చుకొని మీరు స్ట్రాంగ్ ఆరాతో మీతో పాటుగా మీ చుట్టూ ఉన్న వారిని కూడా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.